కలెక్టర్ గారు పోలీసులు రక్షించాలి, రెవెన్యూ అధికారులు రక్షించాలి, రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు పోలీసులారా రక్షించండి, కలెక్టర్ గారు. నా పేరు కూర మహిపాల్ రెడ్డి. మేము బొమ్మకల్ 723 సర్వే నెంబర్ భూబాధ్యుల సంఘం తరఫున మాట్లాడుతున్నాము. మేము బొమ్మకల్ శివార్లోని 723 సర్వే నెంబర్లో మా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే అయిన సాన లక్ష్మి సాన మారుతి గారి వద్ద నుండి 7922/2003 డాక్యుమెంట్ ద్వారా బుర్ర నర్సయ్య గారు కొనుగోలు చేసిన 2 ఎకరాల భూమి నుండి మా 18 మందికి ఫ్లాట్గా విభజించి అమ్మినారు. 2003లో రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పటివరకు మా హద్దులలో ఉన్నాం, మేము కబ్జాలోనే ఉన్నాం. మొన్న లాస్ట్ మంత్ నుంచి 17వ తారీఖు నుంచి అక్కడ గొడవలు జరుగుతున్నాయి, సర్వే నెంబర్లు కరెక్ట్ కాదు ఇదని. మా సర్వే నెంబర్లో మేము ఉన్నప్పటికీ మాకు అమ్మిన సాన మారితే హైదరాబాద్ నుంచి గుండాలను తీసుకొచ్చి మా గోడలను గులగొట్టాయని పోలీసులు స్పందించలేదు. ఎట్టకేలకు వారి మీద కేసు నమోదు చేసిండ్రు. మేము అడగడానికి పోతే పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. పోలీస్ స్టేషన్కి పోతే మా మీదనే బైండ్ ఓవర్ కేసులు పెట్టిండ్రు, నా మీద క్రిమినల్ కేసు కూడా పెట్టిండ్రు. అడగడానికి గట్టిగా అడిగితే పోలీసులు సాన మారితేని పోలీస్ స్టేషన్లో కూర్చుంటే పెట్టుకొని మమ్మల్ని బైండ్ ఓవర్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టి మా దాంట్లో షెడ్ వేయడానికి ప్రయత్నిస్తే మా మిగతా బయట ఉన్న అందరు కలిసి దాన్ని అడ్డుకున్నారు. ఒక 150 మంది గంట చిక్కులలో రోడ్ నెంబర్ 9 నుంచి వెళ్ళి కిరాయికి తీసుకొచ్చి 2 బస్సులను పెట్టుకొచ్చి అరాచకంగా రాత్రి 2:30 గోడలు కూలగొట్టినా కానీ ఏ అధికారులు స్పందిస్తలేరు. 723లో మాకు భూమి అమ్మలేదా సానమారుతి గారు? అమ్మితే మా భూమి ఎక్కడున్నదని సర్వే చేసిన సర్వేయర్ గారు, డిఏ గారు సర్వే చేసిండ్రు, సర్వేయర్ గారు సర్వే చేసిండ్రు. సానమారుతి గారి భూమి 2 ఎకరాలు 23 గుంటలు శ్మశానంలో పోయిందని ఇదే సర్వేయరు, ఇదే మండల ఎంఆర్ఓ గారు, కరీంనగర్ రూరల్ ఎంఆర్ఓ గారు వీళ్ళు పోలీసుల ఆధ్వర్యంలో సర్వే జరిగింది. 2 ఎకరాలు 23 గుంటలు సానమారుతి గారు పోయిందని ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు. ఆర్టీఏ ప్రకారం ఆ రిపోర్ట్ కూడా మేము తీసుకున్నాము. సానమారుతిగా మాకు 2 ఎకరాలు అమ్మిర్రు, 2 ఎకరాలు 23 గుంటలు వాళ్ళ శ్మశానంలో పోయింది. ఆయనకున్నదే 5 ఎకరాల 36 గుంటలు. సానమారుతి గారు 71లో ఉన్న భూమి 11/1971 రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి సాన లక్ష్మీదేవి సానమారుతి గారు 5 ఎకరాల 36 గుంటలు కొన్నారు. అందుకని మాకు 2 ఎకరాలు అమ్మిర్రు, 2 ఎకరాల 23 గుంటలు శ్మశానంలో పోయింది. ఆయనకు ఉండాల్సింది ఎకరా 13 గుంటలే. శ్మశానంలో పోయిన భూమిని వదిలేసి మా భూమిలోకి వచ్చి మాకు అమ్మిన భూమిలోకి వచ్చి ఇది నా భూమి, నాకు 3 ఎకరాల 36 గుంటలు ఉండాలి, 3 ఎకరాల 36 గుంటలు ఉంటుంది అంటాడు. ఈ రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించి శ్మశాన వాటిగా 723 ఉందా లేదా, మీరు సర్వే రిపోర్ట్ ఇచ్చిరా ఇవ్వలేదా, మాకు చూపించిరా, కొలిసి రేపు ఇవ్వలేదా, 2 ఎకరాలు 23 గుంటలు సానమారుతి పోయిందా లేదా, కలెక్టర్ గారు తీర్చి చెప్పాలి, సిపి గారు మాకు న్యాయం చేయాలి. లేకపోతే మేమందరం అక్కనే మందాలి దచ్చుడు అయితే తప్ప మాకు వేరే అధికారం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాజకీయంగా మాకు వాళ్ళకి అండదండలు ఉన్నాయి. మేము గరీబోళ్ళం, సామాన్యులమనే మాకు ఎవరు అధికారులు స్పందిస్తలేరు. మేకు 723లో సానమారుతి సాన లక్ష్మీదేవి గారి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబర్ 7922/2003 ప్రకారం మాకు కనుక జాగా లేకపోతే మేము ఉరిశిక్షకైనా సిద్ధం. మాకు అమ్మలేదా సానమారుతి గారిని ప్రజా దర్బార్కి రమ్మంటున్నాం. లేకపోతే కలెక్టర్ గారు పిలిపియండి సానమారుతి గారిని, ఎక్కడైనా మీ ఆధ్వర్యంలో చేపియండి, మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సానమారుతి నుంచి మమ్మల్ని రక్షించండి, మాకు ప్రాణభయం ఉన్నది సానమారుతితోటి, ఆయన గుండాలతోటి. ఇక్కడ జనార్దన్ రెడ్డిని పెట్టిండు, తుర్కొల్లం పెట్టిండు, మమ్మల్ని పరిశాన్ చేస్తాడు, గంట చిక్కులలో పంపించి మాకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాం. కష్టపడి సంపాదించిన సంపాదనతో మేము కొనుగోలు చేసినామండి. కొనుగోలు చేసిన తర్వాత కూడా వీళ్ళు అరాచకంగా వచ్చి మా భూమి కాదంటూ అడ్డుకుంటూ అక్కడ ఎవరిని కూడా మా యొక్క హద్దుల్ని కూడా మా దగ్గరికి కాకుండా మా యొక్క రిజిస్ట్రేషన్ భూమిని మమ్మల్నే రాయనీయకుండా చేస్తున్నారు వీళ్ళు. మరి ఇలాంటి అరాచకాలు ఎక్కడ చూడలేదు మేము. మరి ఈ సర్వే నెంబర్ 724, 723 ఈ 2 సర్వేల మీద నడుచుకోపోతున్నాం మేము. మాకు అసలు ఎక్కడ పైన న్యాయం దొరకలేదు. ఆర్డీఓ గారికి వెళ్ళినాం, మీకు సర్వే ఇస్తున్నారు, సర్వే చేయించి హద్దు చూస్తే సరే మరి ఇదేనా అంటే మరి ఇక్కడ 723 సర్వే నెంబర్లోకి పోయి మేము మా యొక్క హద్దులు చూసుకొని మేము చేసుకుంటుంటే సానమారుతి గారు మందులు వచ్చేసి అక్కడి నుంచి మమ్మల్ని నిలగొడతారు. మరి మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? మా భూమి గురించి మేము అసలు ఏం చేసినా మాకు ఏం న్యాయం దొరకలేదు. పోలీసు వాళ్ళు సిపి దగ్గరికి పోతే సిపి గారు అంటారు, బాబు సర్వే నెంబర్ చేసుకురండి, మీ యొక్క సర్వే రిపోర్ట్ ప్రకారంగా మీ హద్దులు మేము చూపిస్తున్నారు. మేము సర్వే రిపోర్ట్ చేసిన తర్వాత మా యొక్క ఆర్టీఏ తరఫున పొందిన సర్వే రికార్డుని తీసుకుపోయి చూస్తే వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తలేదు. మా కలెక్టర్ గారు మరి ఎలాంటి న్యాయం చేపిస్తారో చేయించాలి.
ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి భూమి వివాదాల గురించి, ఎవరిని ఏం చెప్తలేదు. మళ్ళీ ఆర్టీఓ దగ్గర నుంచి మళ్ళీ 415 చట్టం ద్వారా మరి అది హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు. మరి ఎన్ని రోజులు మరి ఏం చేయాలి? మేము సామాన్య ప్రజలం, మాకు ఎలాంటి రాజకీయంగా మాకు సహకారం దొరకలేదు. మరి నా యొక్క పేరు మొహమ్మద్ లియాఖత్ అండి. నేను 2019లో నా ఈ భూమిని 13,70,000కు నేను కొనుగోలు చేసిన. ఇన్ని లక్షలు పెట్టి మేము అక్కడ నా యొక్క కష్ట జీవితాన్ని సంపాదించిన భూమి అది యొక్క రుసుముని అక్కడ భూమి కొనుగోలు చేస్తే ఇవాళ నాకు ఆ భూమి లేకుండా అవుతుంది. అసలు ఏం చేయాలి నేను? మరి నా పేరు గోగూరు చంద్రకళ. మాది 723లో ప్లాట్ కొనుక్కున్నాము. మా బిడ్డకు కట్నం కింద ఇచ్చాము మేము. అది ఇప్పుడు మాది కాదు అని అంటున్నాడు. మాది మాకు కావాలని మేము కోరుకుంటున్నాము.